మరి ఈ దినము తెలుగు క్రైస్తవ సంఘము ఒమరియాలో మిమ్మల్ని అందరినీ చూచి సంతోషించడానికి, మరి ముఖ్యంగా మీరు పాడినటువంటి సంఘంగా పాడిన పాటలు, వ్యక్తిగతంగా పాడిన పాటలు, హిందీలో కూడా పాడారు. ఆ పాట వింటున్నప్పుడు నేను అనుకున్నాను, ఒకేసారి మీ మధ్యలో నేను అనుభవంలో పాడాలనుకున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశాలు అనుగ్రహిస్తున్నటువంటి సంఘ కాపరి ప్రతి ఒక్కరికి ప్రభునామమున స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఈ బొమ్మలు చూసినట్లు మనమందరం బైబిల్ పైకెత్తి మనం ఒక చిన్న పల్లవి పాడుకున్నాం. చక్కగా బైబిల్లో మన బైబిల్ చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము చక్కగా చూపించాలి. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలా మంది బైబిల్ తీసుకుని వచ్చారు. దేవునామానికి స్తోత్రాలు. ఇద్దరు పోయారు. దయచేసి మీరు ప్రతిసారి వీడికి వస్తున్నప్పుడు మనము ఈ బైబిల్ తీసుకురావాలి. నాకు అరబిక్ చదువు వచ్చినా చదువు రాకపోయినా బతాక మాత్రం ఎప్పుడు జేబులో ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మనం ఇండియా పోతున్నప్పుడు ఇంగ్లీష్ తెలిసినా తెలియపోయినా ఇంగ్లీష్ పాస్పోర్ట్ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి తెలుగులో మనకి బైబిల్ ఇచ్చారు కాబట్టి ఆ బైబిల్ మనం తీసుకురావాలి. ఒకవేళ చదువు లేకపోయినా పర్వాలేదు, బైబిల్ మోసుకొని రావడం మనకు ఆశీర్వాదం. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు సిలువ రానును ఆయన కొన్ని కిలోమీటర్లు మోయలేక పడిపోయిన సంఘటన కూడా మనము గుర్తెరుగుచుంటున్నాము. కాబట్టి ఇక్కడ చాలామంది చాలా పుస్తకాలు రాస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక పుస్తకం రాశాడు. ఏ పుస్తకము? పరిశుద్ధ గ్రంథం. ఆయన రాసిన పుస్తకాన్ని మనం పట్టుకోవాలా, చదువుకోవాలా, నేర్చుకోవాలి. కాబట్టి ఇది ఉదయకాలం మందు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సంఘ దర్శనం గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడి తర్వాత వాక్య పరిచయంలోనికి ప్రవేశిస్తాం. మొదటి దినవృత్తాంతం 22:5 అందులో చదువుదాం. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అంతమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. ప్రేమైనటువంటి వాళ్ళ అంకుల్ గారు అనేక సార్లు ఈ వచనాలు మనకి జ్ఞాపకం చేశారు. సకల దేశములలో మనము ఘనముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ వరములు మనం పొందవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ సకల దేశములలో ఇందాక సహోదరి చదివినట్లు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది యూదయలోను సమరయలోను మరి భూదిగంతములంతటా నాకు సాక్షులుగా ఉంటారని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి సకల దేశములలో మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభు మనకు తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయాన్ని అనుగ్రహించాడు. మరి చాలామంది మనల్ని చదువుకున్న వారు ఉంటున్నారు. ఒకవేళ కొత్తగా జాయిన్ అవ్వాలని ఆశించినట్లయితే జూలై మాసం 1వ తారీఖు నుండి కొత్త తరగతులు ప్రారంభించబడబోతున్నాయి కనుక మీరు కానీ మీ స్నేహితులు కానీ తెలుసుకొని రావాలని కోరుచుంటున్నాం. దాదాపు 250 మంది ఇదివరకు 4 సంవత్సరాలు చదివి వారు పట్టభద్రులైన సంఘటన మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకు గ్లోబల్ తెలుగు క్రైస్తవ పరిచర్యలు అనుగ్రహించారు. మనం ఈరోజు చదివినట్లు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది యూదయలోను సమరయలోను భూదిగంతములంతటా నాకు సాక్షులుగా ఉండమన్నారు. కాబట్టి ప్రభువు తెలుగు క్రైస్తవ సంఘానికి అనుగ్రహించిన మరి దర్శనం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారితో మనము సహవాసం పెట్టుకోవడానికి. కాబట్టి ఈ యొక్క సమయమందు వారు అనేక కాపరుల సదస్సులు, యవనస్తుల సదస్సులు, స్త్రీల సదస్సులు ఆయా దేశాల్లో వారు చేస్తూ ఉంటున్నారు. బాలికలు కూడా ఒక మంచి బైబిల్ బొమ్మలతో చేయడానికి వారు సిద్ధపడుచుంటున్నారు. కనుక ఈ పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి. ఇటీవల కోవిడ్ దినాల్లో మరి కొంతమంది ఆహారం లేక తినడానికి వసతులు లేనటువంటి వారికి కూడా ఆయా స్థలాల్లో వారు పంచగలిగి వారిని ఆశీర్వదించినటువంటి పరిచర్య ఈ యొక్క గ్లోబల్ తెలుగు క్రైస్తవ పరిచర్య. అది కాకుండా మనం చదువుదాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి. తెలుగు క్రైస్తవ సంఘానికి ప్రభువు ఇచ్చిన మరొక దర్శనం ఏమిటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రముల నిష్కళంకమైన భక్తి ఎదురగా దిక్కులేని పిల్లలను, విధవరాలను ఇబ్బందిలో పరామర్శించుట.
అంకుల్ లివింగ్స్టన్ గారు 2.5 ఎకరాల భూమి గుంటూరులో ఇచ్చిన సంఘటన మనం ఎరిగి ఉంటున్నాము. మరి ఆ యొక్క స్థలములో 16 మంది బాలులు మరి చక్కటి బిల్డింగ్లో వారు నివసించడానికి ప్రభు కృప అనుగ్రహించారు. చాలామంది కువైట్ దేశంలో ఉన్నటువంటి వారు వారికి స్పాన్సర్ చేసి ఇస్తున్న డబ్బును బట్టి వారు భుజించి మీ కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. స్కూల్ కూడా పోవడానికి ప్రభు వారికి కృప అనుగ్రహించారు. ప్రియమైనటువంటి వారారా, ఈ యొక్క ఉదయ కాలమందు మనము గుర్తిరగవలసిన సంఘటన ఏమిటంటే, నీవు నేను కూడా పరిశుద్ధాత్మ అనే అంశంలో ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాము. దేవుని వాక్యములో చూసినప్పుడు ఎజ్రా వాక్యాన్ని పఠించాడు, వాక్యాన్ని పాటించాడు, వాక్యాన్ని ప్రకటించాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి. ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను మరి సంఘాల్లో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం. వినుచున్నటువంటి మనము ఆ వాక్యాన్ని పాటించాలి. పాటిస్తున్నటువంటి మనము ఇతరులకు ప్రకటించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ సత్యాన్ని మనము గుర్తెరుగుతాం. యోహాను సువార్త 15:16 అందులో చదువుదాం. కొంతమంది చదవటం లేదు. మీరు మాస్క్ వేసుకున్నా కూడా మీకు కదులుతో లేదో తెలిసిపోతున్నారు. దయచేసి కలిసి చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఫలమును ఫలించాలి. ఫలమును ఫలించాలంటే ఇతరులను ప్రభు యొక్క రక్షణలోనికి తీసుకురావాలి. మన బిడ్డలకు పెళ్ళైన తర్వాత 1-2 సంవత్సరాలకి వాళ్ళ బిడ్డలు కలగాలి, వాళ్ళు ఫలించాలి, మనోనాలను మనకు కలగాలని మనం ఆశిస్తూ ఉంటున్నాం. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు నీవు నేను కూడా ఆత్మీయ ఫలమును ఫలించాలని కోరుచున్నాడు. అనగా నూతనముగా క్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి వారిని ప్రభువు సన్నిధికి తీసుకుని వచ్చి ఆయన సంఘానికి తీసుకుని వచ్చి ఆ విధముగా ఫలించాలని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ఆయన ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. కాబట్టి మనం గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే, ఈరోజు మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా 2000 సంవత్సరాల మునుపు పెంతెకోస్తు దినమందు 10 దినాలు 120 మంది కలిసి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ దినమందు పరిశుద్ధాత్మ వారిపై దిగెను అని వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాము. వారిపై మాత్రమే కాకుండా అటు తరువాత సమరయలో మరి కొర్నేలి గృహములో కూడా ఆ కార్యము జరిగి ఉంటున్నది. అటు తరువాత ఎఫెసులో జరిగి ఉంటున్నది. ప్రపంచమందంతటా ఆయా భాషల మధ్య జరుగుతున్న వారి మధ్య పరిశుద్ధాత్మ కృమ్మరింపు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయమందు తెలుగు క్రైస్తవ సంఘము ఒమరియాలో ఆ యొక్క పరిశుద్ధాత్మ కృమ్మరింపు కొరకు ఎదురు చూడవలసిన వారముగా ఉంటున్నాం. ఇందాక మనం చదివినటువంటి వచనము మరలా చదువుదాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుండు. ప్రియమైనటువంటి వారు, నేను కూడా తెలుగు క్రైస్తవ సంఘంలో 50 సంవత్సరాల ముందు వచ్చాను. మీలాగానే కూర్చొని వాక్యం నేర్చుకున్నాను. ఆ రోజులు అనుకునేవాడిని, ఎట్లా ప్రభావ మేము భూమి మీద తిరగడం, డబ్బులు కావాలి, అంత ఈజీ పని కాదు, వీసాలు కావాలి అనుకునేవాళ్ళము. కానీ అయితే ప్రభు కృపలో మరి దాదాపు 20 దేశాలు వెళ్ళడానికి ప్రభు మార్గం తెరిచారు. కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి చెప్పట్లేదు, కానీ టీసీసీలో ఉన్న వ్యక్తుల మీద మా గురించి ఎందుకు తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం అనుకోవచ్చు ఏ విధంగా చేస్తామని. ఈ రోజుల్లో జూమ్ ద్వారా మరి ప్రపంచానికి కూడా పోనక్కర్లేదు, ఎయిర్ టికెట్ కూడా కొనక్కర్లేదు. దుబాయ్ వాళ్ళతో కలుసుకోవచ్చు, అమెరికా వాళ్ళతో కలుసుకోవచ్చు. నేను ఈ మధ్యలో చాలా దేశాలకి, దాదాపు 10 దేశాలకి వారికి జూమ్ ద్వారా వాక్య పరిచయం చేయడానికి ప్రభువుకు అనుగ్రహించారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా, లీవ్ లేకుండా మొన్న ఇంటిలో కూర్చొనే కార్యక్రమాలు జరిగించడానికి ప్రభువుకు అనుగ్రహించారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ఏదో ఒక రీతిగా కరుణ ఉన్నా కరుణ లేకపోయినా మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండటం అంటే కఠిన మిగిలిన సంగతులను ఇతరులకు చెప్పాలి. ఆ రోజుల్లో పరిశుద్ధులైన పౌలు అనేక దేశానికి తిరిగి ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఆయన సాక్షిగా జీవించి ఉంటున్నాడు. ఈ బొమ్మలో మనం చూసినట్లయితే యెరూషలేముకు పైగా యూదయకు పైగా సమరయ, అటు తరువాత భూదిగంతముల వరకు వారి సాక్ష్యము ఇతరులకు తెలిపి
అనేక మందిని క్రైస్తవులుగా విశ్వాస బిడ్డలుగా చేసిన సంఘటన మనకు గుర్తెరుగుచుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనము. ఇది పాట పాడేటప్పుడు వాళ్ళు చూపిస్తున్నప్పుడు అందరూ పాడుతున్నారు కదా, ఎవరైనా పాడకుండా ఉంటున్నారా? లేదు. ఇప్పుడు నేను వాక్యం చూపిస్తున్నాను, అందరూ నాతో పాటు మీరు చదవాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్కారమై లోకమందంతలను ప్రకటించబడను, అటు తరువాత అంతము వచ్చును. చాలా ముఖ్యమైన వచనం, ఇంకోసారి చదువుదాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్కారమై లోకమందంతలను ప్రకటించబడను, అటు తరువాత అంతము వచ్చును. ఈ లోకానికి ఒకరోజు అంతం రాబోచున్నది. ఆ అంతం ఎప్పుడంటే కరోనా వచ్చిన తర్వాత కాదు, యుద్ధాలు వచ్చినప్పుడు కాదు, కరువులు వచ్చినప్పుడు కాదు, లేకపోతే అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు కాదు, కానీ ఈ లోక సువార్త లోకమందంతటను ప్రకటించబడిన తరువాత అంతము వచ్చును. ప్రియమైనటువంటి వారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కరోనా కానీ, యుద్ధాలు కానీ, ఇటీవల ఇస్రాయేల్ దేశము పాలస్తీనానికి మధ్యలో జరిగినటువంటి గొడవలు, ఇవన్నీ కూడా చివరి దినానికి సూచనలు. అయితే అవి ఈ లోకానికి అంతము కాదు. అంతము ఎప్పుడంటే దేవుని సువార్త అందరికీ ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చునని నేను చెప్పట్లేదు, వాక్యాన్ని మీకు నేను చూపిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క రెండవ రాకడను శీఘ్రముగా తీసుకుని రావాలంటే నీవు నేను ఏదో ఒక రీతిగా మనకు తెలిసిన వారికి క్రీస్తు సువార్తను చెప్పి, క్రీస్తు సువార్త ద్వారా వారిని ప్రభు యొక్క రక్షణను అంగీకరించడానికి వారిని ఆహ్వానింపవలసిన వారుగా ఉంటున్నాం. 1346 సంవత్సరంలో వచ్చిన తెగులును బట్టి 20 కోట్ల మంది చనిపోయారు. ఎంతమంది? 20 కోట్లు. కోటి అంటే 20 పక్కన 7 సున్నాలు అన్నమాట. కాబట్టి 1918 సంవత్సరంలో వచ్చిన తెగులును బట్టి 10 కోట్ల మంది చనిపోయారు. ఎంతమంది? 10 కోట్ల మంది. ఈ రోజుల్లో కోవిడ్ ద్వారా ఎలాగ పడిపోయి చనిపోతున్నారో మనమందరం వాట్సాప్ ద్వారా, న్యూస్ ద్వారా అనేక రకాలుగా వింటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఇటువంటి తెగుళ్ళు గతంలో వచ్చింది, ఈ రోజు కూడా మనకు రావడం మనము గమనిస్తూ ఉంటున్నాం. మనం గుర్తిరగవలసిన సంగతి ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనకి ఇచ్చే వాగ్దానం ఏమిటి? చదువుదాం. నేను నీకు ఆరోగ్యం కలిగజేసేదను. మరలా నేను నీకు ఆరోగ్యం కలిగి. ఈ రోజుల్లో మనకు కావాల్సింది డబ్బా లేకపోతే వేరేదా? ఆరోగ్యం కావాలి. ఈ రోజు మనమందరం దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా కూర్చున్నామంటే అది దేవుని దయ. మన బలమా, మన శక్తి, మన జ్ఞానమా? కాదు, దేవుని దయ. అదే వచనం చూద్దాం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసినను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి కోవిడ్ ద్వారా చాలామంది చనిపోతున్నారు. ప్రపంచం అందంతగా కూడా బాధపడుతుంటున్నారు. నా కుమారుడు ఒకడు అమెరికాలోను, కెనడాలోను, తర్వాత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళకు ఫోన్ చేసి ఎట్లుందంటే ఇక్కడ కూడా కోవిడ్ ఉందంటున్నారు. కోవిడ్ లేని స్థలము, దేశము ఏది కూడా లేదు. అయితే ప్రభువు నిన్ను కాపాడుతున్నాడు. ఎపిడమిక్ అంటే ఇంగ్లీషులో ఎపిడమిక్ అంటే ఏదో ఒక ఏరియాలో తూర్పుగోదావరిలో కరోనా వచ్చింది, మలేరియా వచ్చింది అంటారు. పాండమిక్ అంటే అందరికీ రావాల్సిన జబ్బు. ఏ జబ్బు అది? అందరికీ రావాల్సిన జబ్బు. అందుకని పాండమిక్ అంటా ఉంటారు ఇంగ్లీషులో. అందరికీ రావాల్సి వచ్చినా కూడా ప్రభువు నిన్ను నన్ను ఆయన కాపాడుచుంటున్నాడు. అది మనము గుర్తెరగవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ఈ వచనములు, మరియు నీకు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవేరువని దానిని నేను మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘాన్ని కడుతున్నాడు. తెలుగు క్రైస్తవ సంఘం మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా కట్టేదెవరు? యేసుక్రీస్తు ప్రభు. దానికి ఎదురుగా పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేరవు. ప్రియమైనటువంటి కోవిడ్ నిలువలేరదు. కోవిడ్ వలన అడ్డగించలేదు, కరువులు అడ్డగించలేదు, యుద్ధాల వలన అడ్డగించలేదు. ఎందుకనగా దేవుడు ఈ సంఘాన్ని కట్టున్నాడు కనుక పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేరవని వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలోనూ మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు కనుక ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రుడను కాను.
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చారు. నీటి బాప్తిస్మం గురించి మనకందరికీ తెలుసు. సంఘ పెద్దలు, సంఘ కాపరులు మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే వారు మన నీళ్ళలో ముంచి బయటకు తీసుకుని వస్తుంటున్నారు. నీటి బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాపరినిచ్చేది కాదు, పెద్దనిచ్చేది కాదు. ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువే మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తారు అని వాక్యములు మనం చదువుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఏ విధముగా పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చిందో ఈ వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనములో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చదువుదాం అందరము, కొంతమంది చదవట్లేదు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట అంతయు నిండెను. ఈరోజు ఈ బేస్మెంట్ అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ రోజుల్లో ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. అందును బట్టి జరిగిన కార్యం ఏమిటంటే వారు పరిశుద్ధాత్మలో వారు బాప్తిస్మం పొందినట్లు వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యము 2:17 చదువుదాం. అంత్యదినములందు నేను నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదను, నీ యవ్వనులు దర్శనములు కలుగును, నీ వృద్ధులు కలలు కలుగును. అంత్యదినములు అంటే మన అంత్యదినాల్లో ఉంటున్నాం అని మనం అందరం గుర్తెరిగి ఉంటున్నాం. ప్రభువు అంటున్నాడు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. నా కుమార్తె 45 సంవత్సరాలు కువైట్లోనే ఉన్నది. ఇటీవల నేను ఇండియాకి నా భార్య మోకాళ్ళ ఆపరేషన్ కొరకు వెళ్ళినప్పుడు ప్రభు ఆ బిడ్డని సంధించి పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నింపినటువంటి వాడే వాక్య పరిచర్య చేయడానికి, ఆరాధన నడిపించడానికి, తర్వాత భాషలను ఒక అరగంట ప్రార్థన చేయడానికి కూడా ప్రభు కృప అనుగ్రహించాడు. ఎలా అందించాడంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం, అంచె దినములందు నేను నా ఆత్మను మీ కుమారులు మీ కుమార్తెలపై కుమ్మరిస్తాను. అది చక్కగా జరగడం నేను చూశాను. అంత మాత్రము కాదు, వృద్ధులు కలల కందులు. వృద్ధులు ఎవరు? కలల కందులు. యవనస్తులు కంటారు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, లేదా ఏ ఊరికి పోవాలా, లేకపోతే ఏ ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అయితే వృద్ధులు కలల కందులు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు 23 సంవత్సరాలు కోడి నల్లటెంటుగా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయి 73 సంవత్సరాలకి తెల్లగా అయిపోయి, అయినా కూడా కలలు కంటున్నాను. వృద్ధులు కలలు. ఏం కంటున్నాం? ప్రభువా మీ సేవ ఎలా చేయాలి, ఇంకా ఎక్కడ పోవాలి, ఎలాగ మీ పరిచర్య చేయాలి అనేటువంటి కళలు మేము ఈరోజు కూడా కంటున్నాం. కారణం ఎందుకంటే పరిశుద్ధాత్మ మనపై కుమ్మరించబడినప్పుడు నీవు నేను కలనటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ నీవు గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకము మనపై కుమ్మరించాలని ఆయన కోరుచుంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట చదువుతాను. ఎవ్రీ స్పిరిచువల్ బ్యాటిల్ ఈస్ ఎయిదర్ వన్ ఆర్ లాస్ట్ at the threshold of the mind. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చదవచ్చు. ఎవ్రీ స్పిరిచువల్ బ్యాటిల్ ఈజ్ ఎయిదర్ వన్ ఆర్ లాస్ట్ at the threshold of the mind. అంటే మన మనస్సులో ఏది అనుకుంటామో అదే జరుగుతుంది. మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాకు రాదని అంటే నీకు రాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాకు వస్తుంది అంటే ప్రభువు నీకు ఇస్తాడు. అనారోగ్యం ఉన్నప్పుడు ప్రభువు నన్ను స్వస్థపరచలేడు అంటే నువ్వు స్వస్థపరచబడవు. లేదు, ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అంటే నువ్వు స్వస్థపడ. కాబట్టి మన మైండ్లో మనం మొట్టమొదటి డిసైడ్ చేయాలి. మనమందరం కువైట్కి వచ్చాము. కువైట్కి రాకముందు ఫస్ట్ మన మైండ్లో కువైట్కి పోవాలా అనుకున్నాం కదా. అందుకనే మనం ఈ దేశానికి రాగలిగి ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం కూడా నాకు కావాలి అని మనం అడిగినట్లయితే ప్రభు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది కూడా ఇంగ్లీష్లో ఉన్నది. ద సేమ్ హోలీ స్పిరిట్ who led Jesus Christ has been given, promised to us for the same purpose. The same Holy Spirit who led Jesus Christ has been given to us for the same purpose. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు, నీటి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురముపైనే ఆయనపై దిగినప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని గొప్ప శబ్దం పరలోకం నుండి వచ్చి చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుపై దిగినటువంటి ఆత్మ నీపై నాపైన కూడా దిగనై ఉంటుంది. ప్రభు అన్నారు, నేను వెళుతున్నాను. 40 రోజులు ఆయన కనబడి పునరుద్ధానం తర్వాత వెళుతుంటున్నప్పుడు శిష్యుడు ప్రభువా మమ్మల్ని వదిలిపెడుతున్నామంటే, లేదు లేదు, నా పరిశుద్ధాత్మని పంపుతాను, మీరు దాని కొరకు వేచి ఉండుడి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు ఉన్నప్పుడు
ఆయన అనేక అద్భుతాలు చేశారు. అయితే ఆయన శిష్యులు ఆయన తరువాత నడుస్తూ ఉంటే వాళ్ళ నీడబడితేనే చాలామంది స్వస్థపరచబడినారు. హాస్పిటల్ ఉండే వాళ్ళందరూ బయటకు తీసుకుని పేతురు నడుస్తున్నాడు, అపోస్తులైన పౌలు ఈ దారిలో పోతున్నాడు, ఆయన నీడబడితే చాలు అని పడిన వారందరూ కూడా స్వస్థత పొందారు, గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి యవ్వన సహోదర సహోదరులారా, మన వయస్సును బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, ప్రభు అంటున్నాడు ఏ శక్తితో ప్రభువు నింపబడి ఉంటున్నాడో అదే శక్తి మనకు ప్రభువు అనుగ్రహించలై ఉంటున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము చదువుదాం. అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండను, వారును నీకును మధ్య నా నిబంధన నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించగలతో చెప్పాను. అబ్రహాము ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. అబ్రహాముకు 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు సాగిలపడడం మహా కష్టం. కింద కూర్చోవటమే కష్టం. 99 సంవత్సరాలు కుర్చీల్లోనే మనం కూర్చోగలం. అయితే 99 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాము అలాగే పడ్డాడు. కారణం ఎందుకంటే దేవుని ప్రసన్నతను అతను చూడగలుగుతున్నాడు. ఈ వచనం చూద్దాం. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని తగ్గించి కందకమందున్న నీవు ఆరిపోజేశాను. అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసేది. ప్రియమైనటువంటి వారా, ఈరోజు మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ మనపై కుమ్మరించబడినప్పుడు నీవు కూడా సాగిలపడి, నీవు కూడా కేకలు వేసి ప్రభువును మహిమపరచినటువంటి వ్యక్తిగా ఉండబోచుంటున్నామని జ్ఞాపకము చేస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితంలో మనం చూసినప్పుడు బిల్లీ గ్రహాం గారు ఒక ఆయన పెద్ద దేవుని సేవకుడు, మనకందరికీ తెలుసు. ఆయన ఏం రాశాడంటే, యథార్థతను ఒక నైతిక నిలువుగా మాట్లాడాలంటే వ్యక్తి లోపల ఎలా ఉంటాడో బాహ్యంగా కూడా అలాగనే ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క సంభాషణలో కానీ వ్యవహార శైలిలో కానీ ఏ విధమైన తేడా ఉండదు. యథార్థత కలిగిన భక్తులు నమ్మదగిన వాడై ఇంట నుండి 1000 మైళ్ళ దూరంలో ఉన్నాను సరే, మందిరములోను ఇంటిలోను ఉన్నట్టే ఉంటాడు. ఎక్కువైతే దేశంలో మనం 1000 మైళ్ళ దూరంగా ఉన్నాం, మన గ్రామాలు, మన రాష్ట్రాలు వదిలిపెట్టి. అయితే ఇక్కడికి వచ్చి కొన్నిసార్లు మనము పాపములో పడిపోయినటువంటి వారముగా కనబడుచుంటున్నాం. ఇక్కడ బిల్లీ గ్రహాం గారు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొంది యథార్థత జీవితాన్ని కలిగినప్పుడు ఇంట్లో ఉన్నట్టే, మందిరంలో ఉన్నట్టే, 1000 మైళ్ళ దూరంలో ఉన్నట్టే ఒకే రీతిలో ఉంటాం. ఇక్కడ చూడండి, గుళ్ళో మనం అందరం ఎంత చక్కగా కూర్చున్నాం, ఎంత మర్యాదగా కూర్చున్నాం, ఎంత చక్కగా పాటలు పాడుతున్నాం. ఎట్ట ఉంటున్నామో మన ఇంటిలో కూడా అక్కడ జగడ వేసుకొని గయ్యాడేలాగా ఉండటం వీలు కాదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ఇక్కడంటే కూర్చున్నామో మర్యాదగా, ఇట్టెట్ల మర్యాదగా ఉంటున్నామో అదే విధముగా ఉంటున్నాం. మన భార్య భర్తలు ఇండియాలో ఉన్నప్పటికీ ఒకే విధముగా మనం ఉండవలసిన వారముగా ఉంటున్నామని బిల్లీ గ్రహాం గారు గొప్ప దేవుని సేవకుడు, ఆయన మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయమందు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక వచనం ఉంది. ఎందుకొరకు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి, ఎందుకొరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందాలి. నంబర్ 1, సాక్షులుగా ఉండుటకు. లూకా 24:49. మీరు టైర్డ్ అయిపోయారు చదవడానికి, అంతలోనే టైర్డ్ అయిపోయారు. నేను ఇంకా టైర్డ్గా లేదు. చదువుదాం. ఇదిగో నా తండ్రి వలన వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నేను నిలిచి ఉండండి వారితో చెప్పాను. కాబట్టి మొట్టమొదటి కారణము శక్తి పొందడానికి ప్రభు మనల్ని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. బలహీనంగా ఉంటే కాదు, హాస్పిటల్లో కొంతమంది ఉంటారు, బెడ్ పైన ఉంటారు, వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. అయితే ప్రభువు నీకు నాకు ఇచ్చిన శక్తిని బట్టి 3 పూటలు చక్కగా తిని పని చేసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. క్రీస్తు సేవ చేయడానికి, సువార్త చెప్పడానికి, ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి మనకి శక్తి పరిశుద్ధాత్మ ద్వారా పొందుచుంటున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందిన తర్వాత మనకి జీవమును ప్రభువు ఇచ్చును, వ్యక్తికి జీవం ఇచ్చును. యెషయా 58:11 చదువుదాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన ఎప్పుడు ఊగుచుండు నీటి ఊట వలన ఉండదు.
ఎప్పుడు ఒప్పుగుచుండు నీటి ఊట వలె ఉండదు. ఒకసారి నేను హిమాలయ పర్వతం పైన ఏరోప్లేన్ పోతున్నప్పుడు కింద చూస్తే అక్కడ ఎప్పుడూ ఒప్పుగుచుండు నీటి బుగ్గలను నేను చూశాను. ఆ నీటి బుగ్గలు ఎప్పుడూ ఒప్పుగుచు బ్రహ్మపుత్ర, యమున, గంగా పెద్ద పెద్ద నదులుగా తీర్చిదిద్దబడ్డ సంగతి మనం ఎరుగుచుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ కరోనా దినాల్లో కూడా, కోవిడ్ దినాల్లో కూడా నీకు నీటి యూట వలె ఉండాలని ప్రభు కోరుచుంటున్నాడు. సమరయ స్త్రీ గురించి మీకు తెలుసు కదా. ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పాదముల ఎదుకు వచ్చినదో వెంటనే ఆమె భూధరములో నుండి జీవ జల నదులు పారి గ్రామాలంతా కూడా ప్రభువు ఎద్దకు తీసుకొని వచ్చి ఉంటున్నది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు నీవు నేను సమరయ స్త్రీ వలె అనేకులను క్రీస్తు పాదముల వద్దకు తీసుకుని రావాల్సిన దినాల్లో మనం ఉంటున్నాం. కోవిడ్లో మనం ఉంటూ పొందుతున్నటువంటి శ్రమలు, శోధనలు ఉన్నప్పటికీ వీటన్నిటి మధ్య ప్రభువు కనుక మనము సాక్షులుగా ఉన్నాం. తరువాత ఇంకొక కారణము, పరిశుద్ధాత్మ శక్తిని పొందవలసిన మరొక కారణము, పరిశుద్ధ లేఖనముల గురించిన ప్రత్యక్షత మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన కలుగును. చదువుదాం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నీకు నేను చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయును. ప్రభువు మనకు తన వాక్యాన్ని జ్ఞాపకం చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం తాళాలు ఎక్కడో మర్చిపోతాము, లేకపోతే మొబైల్ కూడా మర్చిపోతాము, వెతుకుతూ ఉంటాము. ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని మీకు జ్ఞాపకము చేస్తాను. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి మన సహోదర సహోదరులారా, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, తరువాత మనం ప్రార్థించడానికి కూడా ప్రభు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. తరువాత మనం చూసినప్పుడు దైవిక ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనకు కుమ్మరించబడుచున్నది. చదువుదాం అందరం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనల్ని అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అగైన్, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుచున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుడు తన కుమారుని విశ్వాసముంచువాడు నశింపగా నిత్య జీవం పొందినటువంటి దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా నీవు ఇతరులకు సువార్త చెప్పాలంటే దేవుని ప్రేమ నీపై కుమ్మరించబడాలి. నశించున్న వారి పట్ల ఉమ్మరియాలో మనం బయటికి వెళితే ఎంతమంది తెలుగు మాట్లాడుతున్నారో మనకు తెలుసు. ఈ ఏరియాలో ఎంతమంది తెలుగు వారు ఉన్నారో మీకు తెలుసు. ప్రియమైన వారులారా, వారు నశించిపోతున్నారు. ఈరోజు నువ్వు నేను చక్కగా కూర్చొని పాటలు పాడి సాక్ష్యం చెప్పి ప్రభువును మహిమపరుస్తున్నాం. అయితే ఈ విధముగా భాగ్యము పొందినటువంటి తెలుగు వారు ఎంతమంది బయట ఉన్నారు? వారి పట్ల మనం భారము కలగాలి. అంతకుముందు నేను ఒకసారి భారముతో ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా చాలామంది నశించిపోతున్నారు, మీరు మార్గాన్ని మీరు చూపించమని ప్రార్థించినప్పుడు అంతర్వేది పాలెంలో 15,000 మందికి, ఆకివీడులో ఒక 50,000 మందికి, రాజమండ్రిలో 15,000 మందికి, టెలివిజన్లో కూడా నేను 12 సార్లు మాట్లాడి లక్షలాది ప్రజలకు సువార్తను ప్రకటించడానికి ప్రభు తెలుగు క్రైస్తవ సంఘంలో ఉంటే నీలాంటి నాలాంటి వాడికి ప్రభు అనుగ్రహించారు. భారం ఉన్నట్లయితే ప్రభు మార్గాన్ని తెచ్చున్నటువంటి వాడుగా ఉంటున్నాను. 50 సంవత్సరాలకు మునుపు నేను ఇండియాలో ఉన్నప్పుడు 13 సంవత్సరాలు వీధి ప్రసంగాలకి వెళ్ళేవాడిని. వీధి ప్రసంగాలకి వెళ్ళి కరపత్రాలు కానీ, బైబిల్స్ కానీ, లేకపోతే సువార్త పుస్తకాలు కానీ అమ్మేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బయట ప్రసంగాలు చేయకూడదు, వీధుల్లో మనం ఏం చేయకూడదు. నేను చెప్పే కథ 50 సంవత్సరాల ముందు. ప్రభువా మరి ఏం చేయమంటావు అని చెప్పినప్పుడు ప్రభు మార్గం తెచ్చాడు. కొంతమంది తెలుగు క్రైస్తవ సంఘం ప్రారంభించిన ముందు కథ నేను చెప్తున్నాను. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, అటు తర్వాత క్యాంపులకి మమ్మల్ని తీసుకెళ్లారు. ప్రభు ఈ విధంగా మార్గాలు తెరిచి ఈ రోజుల్లో అనేక దేశాలు కూడా మార్గాలు తెరిచారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందినప్పుడు ఆయనకు సాక్షులుగా క్రీస్తు మంద పట్ల, నశించున్న వారి పట్ల మాత్రమే కాదు, క్రీస్తు మంద పట్ల ఇక్కడంతా మనం ఒక మందగా కూడుకొని ఉంటున్నాం. ఒకరి పైన ఒకరు భారము కలిగి
ఒకరికొకరు మనం ప్రార్థించి ఒకరికొకరిని బలపరచవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ తెలుగు క్రైస్తవ సంఘం 70 మంది నుంచి వేల కొలదిగా ఆశీర్వదించాడు. ఈ మందను నా ఓటోళ్ళు వదిలిపెట్టలేకపోతున్నారు. మా బిడ్డలు ఆయా దేశంలో ఉన్నప్పటికీ ఈ యొక్క తెలుగు క్రైస్తవ సంఘం యొక్క అభివృద్ధిని కండ్లారా మేము దినమెమ్మడి దినం చూసాము కనుక మీకు మేము ఉంటూ వాక్య పరిచర్య చేస్తూ మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు భారము ఎలాగ గ్రహించాడని పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా. కాబట్టి ఇది మనం చదువుదాం. క్రీస్తు కొరకు చనిపోవడం చాలా సులభం, ఆయన కొరకు జీవించడం చాలా కష్టం. మరణించడం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే పడుతుంది. కానీ క్రీస్తు కొరకు జీవించడం అంటే రోజు చనిపోవాలి. చదువుదాం అందరం. నా మాటలు కాదు, సాధు సుందర్శి గారు చెప్పారు. క్రీస్తు కొరకు చనిపోవడం చాలా సులభం, ఆయన కొరకు జీవించడం చాలా కష్టం. మరణించడం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే పడుతుంది. కానీ క్రీస్తు కొరకు జీవించడం అంటే రోజు చనిపోవాలి. అవును ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు కొరకు మనల్ని సమర్పించుకొని సజీవ యాగముగా సమర్పించుకొని ముందుకు సాగాలని ఆయన కోరుకుంటున్నాను. కాబట్టి సమయమందు ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు కొరకు జీవించడం కష్టమని సాధు సుందర్ గారు చెప్పినట్లు నీవు నేను ప్రభువా ఈ రోజు నాకు ఇచ్చావు, ఈ గడియ నాకు ఇచ్చావు, నీకు సాక్షిగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి కూడా ప్రభు మనకు కృప అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. రోమా 8:29 చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. మరలా చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. ప్రతి క్రైస్తవునికి 2 స్వభావాలు ఉంటున్నాయి. ఒకటి శరీర స్వభావము, ఒకటి ఆత్మ స్వభావం. క్రీస్తు ప్రభువుని ఎరుగునటువంటి వారికి 100% శరీర స్వభావమే ఉందన్నమాట. అయితే క్రీస్తును అంగీకరించినటువంటి మనకు ప్రసవం చేసేవాడిని నాకు, లేకపోతే పాటలు పాడే వారికి, సాక్ష్యాలు చెప్పే వారికి అందరికీ 2 స్వభావాలు ఉంటున్నాయి. శరీర స్వభావం ఉంటున్నది, ఆత్మీయ స్వభావం ఉంటున్నది. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతుంటున్నామో శరీర స్వభావం తీసివేయబడి ఆత్మానుసారముగా నడవడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహిస్తూ ఉంటున్నాం. సంఘంలో రాజకీయాలు కానీ సంఘంలో గొడవలు కానీ జరిగించడానికి కారణము వ్యక్తులు కొంతమంది శరీరానుసారులై ఉంటున్నారు. ఆత్మానుసారముగా ఉంటే ప్రభువు ఆ సంఘాన్ని దీవించినటువంటి వాడిగా ఉంటున్నాడని వాక్యములో మనము కనుగొనుకుంటున్నాం. పరిశుద్ధాత్మను మనం ఎలాగూ పొందగలము? పరిశుద్ధాత్మ ఎలాగ మనం పొందగలము? నంబర్ 1, కృపచేతనే విశ్వాసము ద్వారా విధేయత చూపుట. అక్కడ రాసిన వచనం చదువుదాం. రోమా 11:6. అది కృపచేతనైన ఎడల ఇకలు క్రియల మూలమైనది కాదు, దాని ఎడల అది కృప కాకపోవును. కృప చేతనే. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప చేతనే ఉన్నాం. పరిశుద్ధుడైన పౌలు అది దేవుని కృప చేతనే. కృప అంటే ఫ్రీగా దొరికేదన్నమాట. మీకు తెలుసు ఆ రోజుల్లో 1990వ సంవత్సరం సద్దాం హుస్సేన్ ఈ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇక్కడ 100 దేశాల ప్రజలు ఉన్నారు. పాకిస్తానీ, బంగ్లాదేశీ, రకరకాల మనుషులు ఉన్నారు. అందరూ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇండియా వాళ్ళు 1,00,000 మంది ఉన్నాం. మేము 1,00,000 మంది ఉన్నప్పుడు పోవడానికి డబ్బులు లేవు. కువైట్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మీ పాస్పోర్ట్ తీసుకురండి, మీకు ఫ్రీగా టికెట్ ఇస్తామన్నారు. ఎన్నో ఫ్రీగా ఇచ్చారు. నేరుగా బొంబాయి దిగిన మీ ఊరు బెంగళూరా లేదా మద్రాసా, హైదరాబాదా అని ఫ్రీగా టికెట్లు ఇచ్చారు. మాకు ట్రైన్లో పోవడానికి టికెట్లు ఇచ్చారు. ఒక 500 రూపాయలు జేబులో కూడా మాకు పెట్టారు, ఖర్చు పెట్టుకోవడానికి. ఇది కృప. ఇండియా గవర్నమెంట్ చూపించినటువంటి కృప. ఫ్రీగా ఇచ్చారు. ప్రభు అంటున్నాడు రక్షణ కూడా నీకు ఆయన ఫ్రీగా ఇచ్చారు. మీరు ఏమైనా కొనుక్కున్నారా? డబ్బు ఇచ్చి ధర్మకార్యాలు చేశారా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళారా? ప్రభువా నేను పాపిని, నన్ను ఈ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచమంటే వెంటనే ఆయన కృప ద్వారా పరిశుద్ధాత్మ కూడా ఫ్రీగా అనుగ్రహిస్తున్నారు. దీనికి ఏం డబ్బు అక్కర్లేదు. రక్షణకు మీరు ఏమి చెల్లించలేదు కనుక పరిశుద్ధాత్మ కూడా కృప చేతనే మనము పొందినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రభు అన్నాడు చూడండి, పర్వతములు తొలగిపోయాను, మెట్టలు తగ్గలేదు, నా కృప నిన్ను విడిచిపోదు. మరలా అందరం చదువుదాం. వెనకాల వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, చూస్తున్నాను. పర్వతములు కలిగిపోయాను, మెట్టలు తగ్గలేదు, నా కృప నిన్ను విడిచిపోదు.
ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు కృప నిన్ను విడిచిపోకుండా ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చి మనం కూర్చున్నాం. ప్రభు కృప నిన్ను విడిచిపోలేదు. మన కష్టాల్లో పోయినా శోధనలో పోయినా ఆయన కృప మనతో ఉంటున్నది కనుక ప్రభు ఆయన మనల్ని దీవించినటువంటి వాడుగా ఉంటున్నాం. కాబట్టి మనము గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే ఇది ఉచితముగా దొరుకుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు. ఆకలి ఉండాలి. ఉద్యోగం లేకపోతే అయ్యో ఉద్యోగం పొందాలని చెప్పి పైన క్రింద ఎలాగో పడి మనం ఉద్యోగాన్ని సంపాదించుకుంటాం. ఆహారము కొరకు మనం ఆకలి కలిగినప్పుడు వారు దీవించబడదని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి సంగతి ఏమిటంటే లూకా 11, 12, 13 అందరూ చదవాలి. లూకా 11, 12, 13. కాబట్టి మీరు చెడ్డ బాధయండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. చదువుదాం. మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. మనం ఏం చేయాలి? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏం చేయకుండా మనం ఒక స్నేహితుడి ఇంటికి పోయే వరకు తట్టకుండా కాలు బెల్లం పట్టకుండా బయట ఉంటే వాడి తలుపుకోవాలి. అడగాలి. మనం వచ్చి ఈ దేశంలో ఉద్యోగాలు మీకు డైరెక్ట్గా ఏమైనా ఇచ్చారా? వాళ్ళని వీళ్ళు అడిగితే ఏదో ఒక ఉద్యోగం మనకి దొరికింది. అడగాలి, నోరు తెరచి అడగాలి. ఈరోజు ప్రభువా నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వు అని నోరు తెరచి అడగడం అది కూడా కష్టమా? కాబట్టి అది మనం గుర్తెరగవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభు అంటున్నాను, నీ నోరు బాగుగా తెరుగము, నేను దానిని నింపెదను. కొన్నిసార్లు తల్లులు మా పిల్లలు సరిగ్గా తినట్లేదని చెప్పి అట్లా బయటికి తీసుకెళ్ళి చందమామ రాబే పడితే అని చందమామ చూసినప్పుడు టవక్కని నోట్లో అన్నం పెట్టేస్తారు. నోరు తెరిస్తే టక్కన అన్నం పెట్టేస్తున్నారు తల్లి. ఎందుకంటే వాడు తినాలి, బలం పొందాలి. ప్రభు అంటున్నాడు, నువ్వు కూడా నోరు తెలుగు, నేను దానిని నింపెదను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం గమనిస్తాం. రాబర్ట్ క్లింటన్ అనే ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే చదువుదాం. రాబర్ట్ క్లింటన్ నాయకుల అభివృద్ధికి దేవుని పరీక్షలు ఎంతో అవసరమై ఉన్నది. పరీక్షలు మనల్ని అభివృద్ధి పరచును కానీ మనలను నాశనము చేయదు. చదువుదాం. రాబర్ట్ క్లింటన్ నాయకులు అభివృద్ధికి దేవుని పరీక్షలు ఎంతో అవసరమై ఉన్నది. పరీక్షలు మనలను అభివృద్ధి పరచడానికి కానీ మనల్ని నాశనం చేయడం కాదు. కోవిడ్ నీకు నన్ను నాశనం చేయడానికి కాదు, అభివృద్ధి పరచడానికి. నాశనం చేయడానికి కాదు, అభివృద్ధి పరచడానికి. ఏ విధంగా అభివృద్ధి పరచడం? పరిశుద్ధాత్మ శక్తిని కోవిడ్ దినాల్లో నేను పొందాను. నేను చెప్పాను, మా కూతురు కూడా పోయిన సంవత్సరం కోవిడ్ దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం పొందింది. ఒక ప్రక్క కోవిడ్ అయినా కూడా ముఖ్యమైన సంగతి పరిశుద్ధాత్మ శక్తిని పొందింది. నేను 1994-95 సంవత్సరంలో పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందాను. మీరు కూడా పొందాలి. కొంతమంది పొందిన వారు ఉన్నారు. పొందిన వారు కూడా మరలా నింపబడవలసినటువంటి వారుగా ఉంటున్నామని జ్ఞాపకం చేసుకొని చుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు మనకి సర్విస్తున్నటువంటి పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడి ఉన్నది. నీరు ఈరోజు చూశాను, మన సహోదరులు బాటిల్ తీసుకొచ్చారు. ఎందుకంటే నీరు లేకపోతే సమ్మర్లో మనకి ఏం పనులుగా తాగుతూనే ఉండాలి. నీరు, పరిశుద్ధాత్మ నీటితో సమానం. నీరు ఎట్లా తాగుతున్నావో ఈ సమ్మర్లో, ఈ వేసవి కాలంలో పరిశుద్ధాత్మ విధముగా మనము తాగాలి. పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడి ఉన్నది. ఫైర్ అన్నమాట. కార్లు కానీ ఏరోప్లేన్లు కానీ ఎలా కదులుతుందంటే అది ఫైర్ అయిన తర్వాత ఆ వాహనాలు ముందుకు సాగుచుంటున్నాయి. ఆ స్పార్క్స్ ప్లగ్స్ కానీ కవర్ కాకపోతే కార్లు కూడా ముందుకు పోవు. పరిశుద్ధాత్మ గాలితో పోల్చబడి ఉన్నది. ఎటుపక్క నుంచి గాలి వస్తుంది ఏమని మనకి అర్థం కాదు. అదేవిధంగా పరిశుద్ధాత్మ గాలితో పోల్చబడి ఉన్నది. ఇది నూనెతో పోల్చబడి ఉంటున్నది. పరిశుద్ధాత్మ నూనెతో. నూనె లేకుండా ఏ పనులు కావు. వంటలలో కొంతమంది హార్ట్ పేషెంట్స్ నూనె లేకుండా తినమంటే రుచి ఉండదు, పచ్చి ఉండదు. మనం చేపల కూర నూనె భలే పోస్తేనే అది రుచిగా ఉంటుంది. నూనె ఎంత అవసరమో పరిశుద్ధాత్మ మనకి ఎంతో అవసరం. గాలితో పోల్చబడి ఉంటున్నది.
నీటితో పోల్చబడి ఉంటున్నది, అగ్నితో పోల్చబడి ఉంటున్నది, నూనెతో పోల్చబడి ఉంటున్నది, వర్షముతో పోల్చబడి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళ రైతులు ఏ విధముగా విత్తనాలు వేసిన తర్వాత తొలకరి వర్షం కొరకు, కడమరి వర్షం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. వర్షాలు కావాలి, వర్షాలు పడగలే పంట ఏ విధంగా ఫలిస్తున్నదో పరిశుద్ధాత్మ మనపై వర్షము వలె కుమ్మరించబడచ్చు. వర్షం పడితే నీపైన నాపైన పడుతుంది, ఆఫ్ చేస్తుంది కాదు, అందరిపై ఆయన పడనై ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సత్యాన్ని గుర్తెరిగి మనమందరం కూడా లేచి ఈ 2 పాటలు మనం పాడదాం. అన్నీ కూడా మర్చిపోండి, ఒకటే గుర్తించుకోండి. ప్రభువా, పరిశుద్ధాత్మ నాకు అవసరము, ఆత్మను నింపుదేవా, పరిశుద్ధాత్మను నింపుదేవా. అందరం చూచి పాడదాం. ఆత్మతో నింపుదేవా, పరిశుద్ధాత్మతో నింపుదేవా అడుగుదాం ప్రభువు. చప్పట్లు కొడుతూ పాడదాం. పరిశుద్ధాత్మతో నింపుదేవా, అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. అందరూ కలిసి శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపుదేవా, పరిశుద్ధాత్మతో నింపుదేవా, అభిషేకించుమయ్యా, ఎప్పుడు అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, ఎప్పుడు అభిషేకించుమయ్యా, సర్వ శరీరులపై నీ ఆత్మను కృమ్మరింపా, సర్వ శరీరులపై నీ ఆత్మను కృమ్మరింపా, ఎవరును దర్శనములు చూడగా, ఎవరును దర్శనములు చూడగా, అందరూ కలిసి శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ. పెంతెకొస్తు పండుగ నాడు పెరుగాలి వంటి శబ్దముతో, పెంతెకొస్తు పండుగ నాడు పెరుగాలి వంటి శబ్దముతో, బలమైన ఆత్మదిగరా, ఆత్మబలతో నింపబడి, లోని బలమైన ఆత్మదిగరా, ఆత్మబలతో నింపబడి, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. పరిశుద్ధాత్మ మిగిలిన మాపై బలములతో మమ్ము వెలిగిస్తావా? అందరం అడుగుతూ ఈ పాట
అందరము అడుగుతూ ఈ పాట పాడదాం. అందరము కూడా నోరు తెరచి ఈ కొద్ది నిమిషాలు చాలా ముఖ్యమైనటువంటి నిమిషాలు, ఈ 3 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. మనమందరం నోరు తెరచి ప్రభువా శక్తితో నింపండి, పరిశుద్ధాత్మలపై దిగిరావా అని మనం ప్రభువును అడుగుదాం. ప్రభువు ఈ రోజు మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మను ఈ ఉమరియా బేస్మెంట్ లో ఆయన కృమరించనయ్యుంటున్నాం. గట్టిగా స్వరమెత్తి ప్రార్థించండి. ప్రభువా మీ ఆత్మతో నింపండి. ప్రభువా అందరూ కూడా నోరు తెరవండి, నోరు తెరువు నేను నింపేదండి ప్రభు సెలవిస్తున్నాను. హల్లెలూయా శరవరల శిందరవల గ్లోరియస్ లార్డ్. ప్రభువా వీరిని మీ ఆత్మతో నింపండి. ప్రభువా రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. హల్లెలూయా శరవరల శిందరవల గ్లోరియస్ మాస్టర్. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. నోరు తెరచి ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి. పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ ఫాదర్. ఓ ప్రభువా అనుగ్రహించండి. ఈ ఆత్మతో నింపండి. నోరు తెరచి మాట్లాడండి, బిగ్గరగా కేకలు వేయండి. రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల పరలోకమందున తండ్రి, నా ప్రభువా మధ్యాహ్న సమయమందు తెలుగు క్రైస్తవ సంఘంలోని మరియా వారిపై మీ పరిశుద్ధాత్మను కృపణించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరిపైన మీరు ఆ శక్తినిచ్చారు వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. ప్రభువా ఈ మధ్యాహ్న సమయమందు ఎవరైతే అనారోగ్యముగా ఉంటున్నారో ప్రతి ఒక్కొక్కరి కొరకు యేసు నామం పేరిట స్వస్థత ప్రకటిస్తున్నాం. నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, ప్రభువా మరి రకరకాల వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తులు, రకరకాల వ్యాధులలో ఉన్నటువంటి సమస్త బలహీనతలు యేసు నామం పేరిట స్వస్థపరుస్తున్నాము తండ్రి. ఎవరైతే అపవిత్రాత్మ శక్తుల చేత బాధపడుచుంటున్నారో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుచున్నాం ప్రభువా. మీ విడుదల, మీ స్వాతంత్ర్యము, మీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదములు మాకు దయచేయమని పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉమరియా ప్రాంతంలో ఉన్న మిగతా తెలుగు వారికి సాక్ష్యము చెప్పి వారిని ఆలయానికి నడిపించు భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. కూర్చోండి.